కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు గంగపుత్రుల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, గంగపుత్రులు పెట్టిన పలు డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సకాలంలో అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తానని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నరేందర్ రెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన కోరుట్ల నియోజకవర్గ గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. రెండోది ఇప్పుడు భూమి సమస్య అంటారు. అది మరి నాన్నగారు మాత్రం మా కొడుకుగా భూమించినారని చెప్పి అలాగే ఇప్పుడు ఏమైనా లీగల్ ప్రాబ్లం ఉందా, ఏవైతే సమస్యల్ని కలుగుతూ ఉంటారో చిన్న చిన్న ఏమన్నా సమస్యలు ఉంటే నేను అవకాశం ఉందా మీకు చెప్పండి. కదా మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకునే మరి కేంద్రంగా మరి కానీ మరి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఒక గ్రామానికి ఎన్నుకుంటే మీకు చెప్పాను. సో అది కొన్ని స్పష్టంగా రాస్తే ఏ గ్రామంలో మనకు లాభం జరుగుతుందనో రాబోయే ఎన్నికల్లో గంగారావు గారు మనము నామినేటెడ్ పోస్టులని కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చేద్దామనుకుంటున్నాం. తప్పకుండా మీరందరూ ఒకటే కోరుతాము. పార్లమెంట్ ఎలక్షన్లో మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా గతంలో మరి పనికి కష్టపడ్డారు. కానీ మరి ఆ వేరే అంత వైరలైనా కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడన్నా మీరందరూ పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ వచ్చే విధంగా, ఎందుకంటే మీరు రిజల్ట్ చూస్తే నేను కూడా రిజల్ట్ చూస్తే చెట్టు దగ్గర తీసుకెళ్ళి మా కోరుట్ల నియోజకవర్గంలో